విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందిస్తూ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జ్యోతిష్మతి విద్యాసంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని జువాడి సాగర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్కు చెందిన విద్యార్థిని పెర్కారి శ్రీచందన ఎంఎస్ఎంఈ హాకథాన్ 5.0లో ఎంపిక కావడంతో కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీచందన రూపొందించిన 2 చక్రాల వాహనదారుల భద్రత కోసం స్మార్ట్ వేరబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేయబడింది. ఈ విజయంతో సంస్థలో విద్యార్థులలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పికే వైశాలి విద్యార్థినిని అభినందించారు. ఆమె సాధనకు ప్రశంసలు తెలియజేసి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన ఫ్యాకల్టీ సభ్యులు అందించిన మార్గదర్శకతను ప్రత్యేకంగా కొనియాడారు. తోటి విద్యార్థులు కూడా ఆమెకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు. నమస్కారం, నా పేరు శ్రీచందన అండ్ నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాను. ఈసీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు నేను చేసింది ఒక ప్రాజెక్ట్, దాని నేమ్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2-వీలర్ రైడర్ సేఫ్టీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఏమేం చేయాలో, మనం ఏమేం కావాలో అని. సో నాకు వచ్చినట్టు నేను చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. సో ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనకిప్పుడు కార్లల్లో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఉంటుంది. యాక్సిడెంట్ అయినా ఏమైనా ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ బైక్స్లో అయితే ఏమీ ఉండవు. సో దానికోసమని నేను చేసింది ప్రాజెక్ట్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. బైక్లో ఒకవేళ మనం కింద పడిపోయే వరకు అది ఓపెన్ అయిపోయి మనల్ని సేవ్ చేస్తుంది. సో ఇది మన ప్రాజెక్ట్. నేను నా ఓన్గా చేసిన ప్రాజెక్ట్ ఇది. నాకు హెల్ప్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్కి అండ్ చైర్మన్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో అక్కడ ఇంటర్నల్ హ్యాకథాన్ తీసుకున్నప్పుడు చెప్పడం ప్రాజెక్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు ఎంఎస్ఎంఈకి ఆ టోటల్ డాక్యుమెంట్ అనేది పంపించారు. సో ఎంఎస్ఎంఈలో డాక్యుమెంట్ అది శాంక్షన్ అయ్యి 12 lakhs ప్యాకేజ్ వచ్చింది ప్రాజెక్ట్ చేయడానికి.